దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నాము. బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలాన్ని మీరు ప్రార్థన చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా చేయండి. ప్రార్థన అనేది మన జీవితానికి ఎలాంటిదంటే మనము అంటే ఊపిరి లాంటిది. కొంచెంగా ముక్కు మూసేస్తే మన ప్రాణం వెళ్ళిపోతుంది. కాబట్టి ఎలా ముక్కు మూస్తే ప్రాణం వెళ్ళిపోతుందో అదే విధంగా మనం గన ప్రార్థన చేయకపోతే కూడా మనం అలాగే నశించిపోతాము. అంటే ఆత్మీయంగా మనం మరణించేస్తాం. మనం జీవించే దాని కొరకు ముఖ్యం కావాల మన నాసిక గ్రంథాలకు గాలి వస్తుంది పోతుంది. కానీ మనం కన్నా దాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమైపోతాం, చనిపోతాం. కాబట్టి మన యొక్క హృదయానికి మన ఆత్మకి ఎల్లప్పుడూ ఏం కావాలంటే ఆ యొక్క ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అంటే దేవునితో కమిట్మెంట్ అవ్వటము, దేవుని మీద ఆధారపడటము, దేవుని దగ్గర మనము అర్జించటము, దేవుని ప్రతిమాలు కొనటము, దేవుని యొక్క గైడెన్స్ లో నడచటము, ఇదంతా ప్రార్థన. కాబట్టి ఆయన మీద ఆధారం. ఉదయకాలాన్ని లేచిన వెంటనే ప్రార్థన ప్రార్థన స్వార్థమైన ప్రార్థన వద్దు. మనకు అనుదిన ఆహారం కొరకు అడుగుదాం. దేవుని నామాన్ని మహిమపడతాము. ఈ రోజు బ్రతికేదానికి కావాల్సిన కృపని మనం అడుగుదాము. మనం బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప, ఆయన యొక్క గొప్ప బాహుబలం మనకు మన బిడ్డలకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాము. ఆయన మీద ఆధారపడతాము. ఆయన కృప నిరంతరము మనల్ని బ్రతికిస్తుంది. లోకము బ్రతికించదు. మన దగ్గర ఉండే ధనం అవసరమే, కానీ ధనానికి మనం దాసోటం ఎప్పటికీ కాకూడదు. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో తండ్రి కుమారుడికి కొన్ని మాటలు చెప్తాడు. అయ్యా నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా మాటలను విన్న ఎడలా నువ్వు బ్రతుకుతావు. అంటే మన తండ్రి మాట, తండ్రి ఉపదేశం, మంచి తండ్రి చేసేటువంటి ఉపదేశం కుమారుడు వినాలి. ఆ విన్నప్పుడు ఈ లోకంలో వచ్చేటువంటి ఏ విధమైన ఆటుపోటులు అన్నిటినీ వాడిని బిడ్డ ఏం చేస్తాడంటే తట్టుకోగలడు. వాటన్నిటి మీద జయాన్ని పొందుకోగలడు. అలాంటి ఉపదేశము తండ్రి చేయకపోతే, తండ్రి బిడ్డను కంట్రోల్ చేయకపోతే, తండ్రి బిడ్డను నడవాల్సిన మార్గం నడిపించకపోతే ఆ బిడ్డకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎలా బయటకు రావాలని అర్థం కాకుండా అలాగే క్షీణించిపోతాడు. అలాంటి వాళ్ళని ఎంతో మందిని లోకంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారులారా నా మాట వినండి, నా కుమార్తెలారా నా మాట వినండి, నా ఉపదేశాన్ని అంగీకరించండి, మీరు బ్రతుకుతారు. అక్కడ నేను ఇచ్చే జ్ఞానాన్ని మీరు పొందుకోండి. జ్ఞానం మనిషికి చాలా అవసరం. మన దగ్గర ఉండేటువంటి డబ్బు కంటే కూడా, బంగారం కంటే కూడా జ్ఞానము చాలా అవసరం. దేవుడైతే లోకములో ఈ లోకాన్ని తన జ్ఞానంతో, ఈ లోకాన్ని ఆయన సర్వ సృష్టిని సృష్టించాడు. డబ్బుతో సృష్టించలేదు, వస్తువులతో సృష్టించలేదు, తన నోటి మాటతో సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈరోజు నీకు నాకు కావాల్సింది జ్ఞానం చాలా అవసరం. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది డబ్బులు ఇస్తే దొరికేది విధంది కాదు. మార్కెట్ లో డబ్బులు ఇస్తే ప్రతి వస్తువు దొరుకుతుంది, కానీ బుద్ధి, జ్ఞానము, వివేకము ఇవేమి దొరకవు. ఇవన్నీ దొరకాలంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. దేవుని మనం ప్రతిమాలుకున్నప్పుడు, దేవుడి మాటను మనము ఖచ్చితంగా ఆయన అంగీకరించినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయన చేసే ఉపదేశాన్ని మనము ఆలకించినప్పుడు, ఆయన మనం నడవలసిన మార్గము మనకు నేర్పిస్తాడు. మనకు కరెక్ట్ డైరెక్షన్ ఇస్తాడు. ఈ లోకంలో మనము లోక స్నేహాన్ని చేసినప్పుడు మన మార్గాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసి నడవలసిన మార్గం నడవకుండా స్కిప్ చేసి మనల్ని ఆ యొక్క ఊబిలోనికి నడిపిస్తారు. మనం చూసాం, తప్పిపోయిన కుమారుడు నడిచేటువంటి మార్గము తండ్రి దగ్గర ఉంటే రైట్ వేలో ఉన్నాడు. తన యొక్క సంపద చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా సంతోషకరంగా, చాలా అధికారంగా బ్రతికాడు. ఎప్పుడైతే స్నేహితుల మాట విన్నాడు, ఎప్పుడైతే తండ్రిని ఏమాత్రము నీ దగ్గర నాకు ఉండటం ఇష్టం లేదు, నాకు రావాల్సిన నా ఓటా నాకు ఇచ్చేమని అడిగి తను బయటపడ్డాడు. వెంటనే యొక్క స్నేహితులు ఏం చేశారంటే ఆ బిడ్డను దారి తప్పించేశారు, తీసుకెళ్లారు, లోకాన్ని చూపించారు, లోకంలో ఉండేటువంటి ఆనందాన్ని చూపించి ఇవన్నీ అయిపోయేదాకా తనతో ఉన్నారు. అయిపోయిన తర్వాత అందరూ తను విడిచి వెళ్ళిపోయారు. అందుకే దేవుని యొక్క జ్ఞానం ఏమంటుందంటే, నా కుమారుడా నా మాటను అంగీకరించు, నా మాటను నువ్వు విశ్వసిస్తే, నా ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు అంటే దేవుని మాట వల్ల బ్రతుకుతావు. లోకం ఇచ్చే మాటల వల్ల చచ్చిపోతావు, క్షీణించిపోతావు.
ఎవరు గొప్ప ఎవరు గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి లోకం ఇది. దేవుడు అలా అన్నాడు, నా బిడ్డలారా అంటాడు. అంటే ఉన్నతమైనటువంటి దేవుడు, సమస్తాన్ని కలిగిన వాడు, నావన్నీ నీవు అంటున్నాడు. అలాంటి దేవుడు మనం కలిగినప్పుడు మనం ఎంతో ఆనందంతో జీవిస్తాము. కాబట్టి జ్ఞానం అంట లోకంలో సంచరిస్తుంది. సంత వీధుల్లో అదేం చేస్తుందంటే గట్టిగా గంభీరమైన స్వరముతో అరుస్తుంది. కానీ జ్ఞానాన్ని ఎవరు పొందుకోవటం లేదు. కావలసినంత అజ్ఞానాన్ని పొందుకుంటున్నారు, దేవునికి అవిధేయతను చూపిస్తున్నారు. కాబట్టి అందరూ నశించిపోతున్నారు. ఏ కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. అంతా భలే ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతుంటారు, చెప్పుకోలేరు. ఎందుకంటే ఇంటి గుడ్డు ఆ యొక్క బయట దాటకూడదని అలాగే వాళ్ళు కుప్పిట్లో పెట్టుకొని కృషించిపోతున్నారు. దేవునితో నడిచినప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు సమస్తాన్ని చక్కపరుస్తాడు దేవుడు అనేటువంటిది వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇక్కడ అంటాడు, తెలివి కావాలంటే నీ ఆస్తినంతా అమ్మేసైనా సరే తెలివిని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. అంటే తెలివి కంటే, అంటే డబ్బు కంటే తెలివి గొప్పదని, ఇక ధనము కంటే ఈ యొక్క జ్ఞానం గొప్పదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఆ యొక్క డబ్బు కొరకు మనము వెంపర్లాడుతూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనకు ఏం కావాలో అవన్నీ మనల్ని వెతుక్కుంటూ మన వెంట వస్తాయంట. గాని వాటి వెంట మనం పోవాల్సిన అవసరం లేదు. మన పితరులు దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, దేవునికి లోబడి వాళ్ళు అలాంటి జయ జీవితాన్ని కలిగి దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికారు, ఆయన మీద ఆధారపడ్డారు. కాబట్టి గొప్ప ధనవంతులుగా అట్లా వాళ్ళని శ్రేష్టకరమైనటువంటి జీవితాలు ఇచ్చి దేవునికి మహిమార్థకరంగా ఒక సాక్షాత్కరమైనటువంటి లైఫ్ ను దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. కారణం ఏంటంటే దేవునికి లోబడ్డారు, లోకానికి ఎక్కడ కూడా వాళ్ళు రాజీ పడలేదు. కాబట్టి ఈరోజు నువ్వు నేను అలా రాజీ పడకుండా దేవునికి లోబడదాము. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. నా కుమారుడా, నా మాటను అంగీకరించినలా నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు. మనం బ్రతకాలనేది దేవుడి ఉద్దేశము, అపవాది ఉద్దేశము మనం చచ్చిపోవాలని. అంటే చచ్చిపోతే మనం నరకానికి వెళ్ళిపోవాలా? మనం సంతోషంగా ఉండడం దానికి ఏమాత్రము ఇష్టం లేదు. కాబట్టి మన దేవుడు మనం ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలని, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆ సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి మన బిడ్డలకు ఆ సంతోషకరమైన జీవితంలో నడిపిస్తూ అనేకులకు సాదృశ్యకరంగా మాదిరికరమైన విశ్వాస జీవితంలో ఎదుగుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని మీద ఆధారపడదాము. ఈ మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం నాయన సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రభా మీరు జ్ఞానాన్ని గురించి మాతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా మాట వినుము అంటున్నావు. ఇదిగో నా మాటలు నీ హృదయంలో భద్రపరచుకోమంటున్నారు. ఇదిగో జ్ఞానం అయితే ప్రభా లోకంలో, ఇదిగోనైనా వీధులలో నా తండ్రి ప్రభా అది ఎంతగానో అరుస్తుందని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆ జ్ఞానాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా మీరు చెప్పే ప్రతి మాటను, మీరు చెప్పినటువంటి ఉపదేశాన్ని మేము అంగీకరించి నీతిని నాయన మేము కలిగి ఎల్లప్పుడూ నాయన మీరు ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి నాయన ప్రభా ఆ తెలివిని మేము కలిగి లోకంలో జీవించినట్లు మా వల్ల ఎవరికి హాని ఇబ్బంది కలగకుండా, మా వల్ల ఎవరికైనా కలిగితే మేలు కలిగే విధంగా మా జీవితాలు ఉండినట్లు మేము ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ని కలిగి అనేకులు పాజిటివ్ మైండ్ లో నడిపించుటకు ఆ గొప్ప కృపను మా అందరికి అనుగ్రహించమని వీడియో చూస్తుంటే ప్రతి బిడ్డకు ఉండేటువంటి ఆ నిరాశ నిస్పృహను యేసు నామములో నేను బంధిస్తున్నాను. మీ మాటను అంగీకరించి బ్రతకాలనేటువంటి ఆశను ప్రతి ఒక్కరికి పుట్టించి ప్రతి ఒక్కరు మీకు లోబడేటువంటి స్థితిని దయచేసి ప్రతి ఒక్కరి అవసరంతో తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మాని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు మనకి తోడే ఉండగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన దేవుని రాజ్యం కట్టుకు మనం అందరము పురికొల్పబడదాము. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ కలిగి దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని పొందుకొని ఎల్లప్పుడూ సంతోషంగా ఆ సంతోషాన్ని సదా మనము సొంతం చేసుకున్నట్టు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. షలోమ్.